రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పి పోస్టర్లు విడుదల చేయడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఈ మాట వినడానికి. ఎందుకంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత మీకు ఏదైనా ఉందా? ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వెన్నుపోటు విముక్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు మీరు చేసిన అరాచకాల అన్నింటిపైన కూడా విముక్తి లభించింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు విముక్తి దినోత్సవం జరుపుకోబోతున్నాము కూడా. ఒకటే నేను తెలియజేసుకుంటున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టకుండా తరిమేసినందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారా? మరీ ముఖ్యమైనటువంటి లులు మాల్, అమర్రాజ్ బ్యాటరీస్, అదే విధంగా జాకీ పరిశ్రమను పంపించి వేసినందుకు, తరిమి వేసినందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారా ప్రజలపైన? అదేవిధంగా ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినందుకు నిరుద్యోగుల పైన వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటున్నారా? మేము 2014 నుంచి 19 వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందజేస్తే మీరు 2019 నుంచి ఇప్పటి వరకు 6 లక్షల మందికి, అంటే 2019 నుంచి 24 వరకు 6 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందనీయకుండా చేశారు. ఇది వెన్నుపోటు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్లోన 2019 నుంచి 24 వరకు 117వ జియో నంబర్ తీసుకువచ్చి దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళగొట్టడం విద్యార్థులకు చేసిన వెన్నుపోటు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు మీకు మేము కమాండ్ చేస్తున్నాం అండ్ గట్టిగా అడుగుతున్నాం. దీనివల్ల ఈ రోజు చాలా చోట్ల 117వ జీవోని తీసుకువచ్చి 5 లక్షల మంది విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళగొట్టావు. అదే విధంగా ఒక్క టీచర్ ని కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో రిక్రూట్మెంట్ చేసుకోకుండా టీచర్లకు కూడా వెన్నుపోటు పొడిచావు. అదే విధంగా ఈరోజు చూస్తున్నాం మనము. ఈరోజు సంచలనంగా ఉంది లిక్కర్ స్కామ్ అనేది. మనం టీ తాగాలన్నా లేదంటే టిఫిన్ తిన్నా కూడా మనం పేమెంట్ ఏ విధంగా చేస్తాం? డిజిటల్ పేమెంట్ చేస్తాం. కానీ మీరు లిక్కర్ అమ్మి కేవలం డబ్బు మాత్రమే తీసుకొని ఎటువంటి డిజిటల్ పేమెంట్ లేకుండా వందల వేల కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 99,000 కోట్ల రూపాయల స్కామ్ లోన మీ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు జైలుకు పోయిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు ఎంత భయంతో ఉన్నారంటే ఏమి బయటకు వస్తే మా ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయన్న భయంతో అక్కడ మీ అనుచరులు నిరంతరంగా వేదనకు గురి అవుతున్నారు. ఇది వెన్నుపోటు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా మనం చూస్తున్నాం, ఇసుక అయితేనేమి, ఇసుక రీచ్లో మీరు దోచిన, మీ అనుచరులు దోచిన డబ్బు, మైనింగ్ లో మీ అనుచరులు దోచిన డబ్బు మొన్ననే పత్రికల్లోన కోకళ్ళలుగా వచ్చాయి. మీ అనుచరులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అడవులను ధ్వంసం చేసి మీరు ఇండ్లను నిర్మించుకున్నది వెన్నుపోటు కాదా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మీరు ఎలక్షన్ కంటే ముందు, ముఖ్యమంత్రి పీఠం ఎక్కకంటే ముందు మీరు ఉద్యోగస్తులకి ఏమని హామీ ఇచ్చారు? ఒక్క వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవగాహన లేకుండా మేము హామీలు ఇచ్చాము అని చెప్పి మీరు ఉద్యోగస్తుల పైన వెన్నుపోటు పొడవలేదా అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఉద్యోగులకు 7 డిఏలు
7 డిఏలు ఆపారు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు గ్రాటిట్యూడ్ ఇవ్వకుండా ఆపారు. అది వెన్నుపోటు కాదా అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అన్నమో రామచంద్ర అని అలమటించే నిరుపేదలకు మేము అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదవాళ్ళకి అందరికీ మీరు ఆకలి తీర్చడంలో విఫలమైనందుకు మీరు వెన్నుపోటు పొడవలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 73, 74 అమెండ్మెంట్ క్రింద డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చిన నిధులు దాదాపుగా 8,900 కోట్ల రూపాయలు పంచాయతీలకే వెళ్ళాలి. వాటిని దేనికి మళ్లించారు? మీ హయాంలోని మీ సర్పంచులే కదా, వైసీపీ సర్పంచులే కదా ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నారు. సర్పంచులు ఏ ఒక్క రూపాయి కూడా గ్రాంట్ లేకుండా పంచాయతీలు నిర్వీర్యం చేసింది మీరు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అంటే ఈ రకంగా ఎంతో మంది ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచారు. ఇదొకటే కాదు, టిట్కో ఇండ్లు దాదాపుగా 4 లక్షల టిట్కో ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము 2014 నుంచి 19 వరకు నిర్మాణం చేసి మీకు వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత 2019 నుంచి 24 వరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదు? అది మీరు లబ్ధిదారులకు వెన్నుపోటు పొడవడం కాదా? రెడీ అయిన ఇండ్లను కూడా మీరు ఇవ్వకుండా ఒక సైకో పరిపాలన చేసింది మీరు కాదా అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా, ఒక తట్టెడు మట్టి కూడా వేయకుండా రైతులను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల వేలు వస్తున్నాయి. మీరేమంటున్నారు? 99% హామీలను మేము అమలు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారే. మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున మేము విడుదల చేస్తామని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చింది. 99% హామీలు ఎక్కడ అమలు అయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు మీరు. తుంగలో తొక్కి కేవలం ఒక సంక్షేమం అనే ఒక భ్రమను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని కల్పించారు. ఆ భ్రమను కల్పించి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ రోజు ప్రతి స్కామ్ బయటపడుతుంది. ఈ రోజు లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ఎన్నో రకాల స్కామ్లు ఈ రోజు బయటికి వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీ బండారం అంతా బయటపడడం వల్లే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతోన ఈ సైకో పరిపాలన మాకొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దని చెప్పి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విముక్తి దినోత్సవంగా జూన్ 4వ తారీఖున మేమందరం కూడా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మీరు మేల్కొనండి. మునిగిపోయే పడవలో ఉండి మీరు ఏవేవో పిచ్చి వాగకండి. ఎందుకంటే ఈరోజు ఆయన తొందరలోనే లిక్కర్ స్కామ్ లోన తొందరలోనే ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే అది నిజంగా అది ఆయన మెడకు చుట్టుకునింది. అక్కడ ఉండేవాళ్ళు, జైల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఆధారాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆయన మెడకు చుట్టుకొని ఈ రోజు ఆయన పిచ్చి ప్రేలాపనలో ఆడుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా వాక్ స్వతంత్రం అనేది మా హయాంలో వచ్చింది. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సైకో పరిపాలనలోన అన్ని వర్గాల ప్రజలు ఏం మాట్లాడాలన్నా భయపడేవాళ్ళు, ఏం చేయాలన్నా భయపడేవాళ్ళు. ఏ అర్ధరాత్రి, ఏ అపరాత్రి ఎవరింటికి వచ్చి తలుపు తడతారో, ఎవరింటి మీదకి వచ్చి పోలీసుల ద్వారా వాళ్ళని
గట్టిగా బుద్ధి చెప్తారో, ఏ విధంగా చేస్తారో అని భయంతో ఉన్న ప్రజలందరూ కూడా, నాట్ ఓన్లీ ప్రజలు, ఉద్యోగస్తులైతేనేమి అన్ని వర్గాల వాళ్ళు, వాళ్ళకు అన్యాయం జరిగినా కూడా నోరు మెదపకుండా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు భ్రమలు తొలగాలి. భ్రమలు తొలగి ఇప్పుడు ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మీరు చూడాలి. ఇప్పుడు కూడా మీరు మీ దాంట్లోనే ఉండి, మీ ఇండ్లలో ఉండి ఎవరో చెప్పిన మాటలు విని నిజమే నేనే మాజీ ముఖ్యమంత్రిగా నా పనే బాగుందని అనుకుంటే అది భ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఒక్క హామీ దాదాపుగా 1000 రూపాయల పెన్షన్ పెంచాలంటే 5 సంవత్సరాల కాలం పట్టింది మీకు. అదే మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక్క సంతకంతోనే ఆయన 1000 రూపాయల పెన్షన్ పెంచి 4000 ఇప్పుడు ప్రతి నెల లబ్ధిదారులకు నేరుగా వెళ్ళి ఇస్తున్నాడు. మీరు బయటకు రావాలంటే రాజులాగా అటు ఇటు పరదాలు కట్టుకుని వచ్చేవాళ్ళు. మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అలా కాదు, డైరెక్ట్ గా వెళ్లి ప్రజల దగ్గర మాట్లాడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు అయితే మారుమూల గ్రామంలోన వెళ్ళి వాళ్లకు కనీస నిత్యావసర ఉన్నాయా అంటే వాళ్ళ అవసరాలు తీరుతున్నాయా, రోడ్లు అయితేనేమి, మరుగుదొడ్ల సమస్య అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, కరెంటు సమస్య అయితేనేమి, ప్రజలకు సరఫరా అన్ని ఉన్నాయా లేదా అని చెప్పి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ప్రతి చోటకు వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ మీరు వెళ్ళాలంటే పరదాలు కట్టాలి, చెట్లు ఉంటే చెట్లు తొలగించాలి. పర్యావరణానికి ఎంత హానికరం చేశారంటే మీ హయాంలోన అంత హానికరం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మేల్కొనండి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మీరు అంటున్నారు సూపర్ 6 గురించి, నిజమే. ఎందుకంటే మీరు చేసిన నిర్వీర్యం వలన ఈ రాష్ట్రము 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన తర్వాత దాదాపుగా 30 సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 30 సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ప్రజలందరికీ కూడా మేలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోతుగా పరిశీలన చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేసే కొద్దీ టన్నులుగా మీరు చేసిన అవినీతి బట్టబయలు అవుతుంది. ఎక్కడ చూసినా, ఏ శాఖలో చూసినా అవినీతి తాండవిస్తుంది. అవన్నీ తీర్చాలంటే టైం పడుతుంది, 100% టైం పడుతుంది. మేము ఇప్పటికే ఫ్రీ సిలిండర్ అమలు చేశాం. అదే విధంగా మెగా డిఎస్సి పైన కూడా సైన్ పెట్టాం. అదే విధంగా ఈ రోజు పెన్షన్ కూడా 4000 అని చెప్పి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీలాగా అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పలుకులు పలికారు? చిలుక పలుకులు పలికారు. నా ఇల్లు ఇదే, నేను మంగళగిరిలోనే ఉంటాను, అమరావతి రాజధాని అని చెప్పి 2019కు ముందు మీరు ఎలక్షన్ లోన ప్రజలందరికీ హామీ ఇచ్చే కదా మీరు ఎలక్షన్ లో గెలిచారు. తర్వాత ఏమన్నారు? మీలాగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. మీలాగా మాట తప్పం మడమ తిప్పం అనే వంశము మీరు చెప్పుకుంటారు కానీ చెయ్యరు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర విద్యార్థులకైతేనేమి, ప్రజలకైతేనేమి, యువతనైతేనేమి చాలా చీకటి కోణంలో మీరు నెట్టివేశారు. ఎందుకంటే ఈ మన దేశ చరిత్రలోనే రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం మన వాళ్ళు ఎంతో మనోవేదనకు గురి అయ్యారు. ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే ఒక 5 సంవత్సరాల కాలంలోనే రాదు, కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి, దాదాపుగా 400-500 సంవత్సరాల నుంచి హైదరాబాద్ అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈ రోజు ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 రాజధానిగా మన రాష్ట్రం, మన దేశంలోనే నిలబడి ఉంది. అట్లా రాజధాని నిర్మాణం జరగాలంటే ఏ ఒక్కరి హయాంలోనే కాదు, అప్పటి ముఖ్యమంత్రి ఎంతమంది ముఖ్యమంత్రులు, మీ నాన్నగారు కూడా ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్ రాజధానిని పరిపాలించారు. ఆయన ఏమి మీలాగా ఇది చంద్రబాబు నాయుడు చేశారు దీన్ని పక్కన పెట్టేద్దాం లేకపోతే దీన్ని చెడిపేద్దామని చెప్పలేదే. మీరు సైకో ఉండడం వల్ల, మీకు అలాంటి ఆలోచనలు రావడం వల్ల 3 రాజధానులు అని చెప్పి ప్రతిపాదన తీసుకొచ్చి ఎక్కడ కూడా కర్నూలుకి బెంచ్ అన్నారు, బెంచ్ ఏర్పాటు చేశారా? అదే విధంగా వైజాగ్ కి రాజధాని మారుస్తామన్నారు, మార్చారా? అక్కడ కబ్జాల పర్వానికి తెరలేపదీశారు మీరు.
ఇలా చెప్పుకుంటూ పోతే మేం చెప్పాలా, ఈరోజు వైసీపీ ఆనాడు చేసిన అకృత్యాలు, ఆనాడు చేసిన అనేక రకాల దండకారణ్యాలు ఏవైనా గాని, కబ్జాలైతేనేమి మిగతావి ఎక్కడ చూసినా వాటన్నిటికీ ప్రజల నుండి వెన్నుపోటు విముక్తి దినోత్సవాన్ని ప్రజలందరూ జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోవాలా. ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చాయంటే కేవలం మీ ఒక్కరినే అక్కడ వ్యతిరేకించారు ప్రజలు. అది మీరు తెలుసుకోవాలి. కని విని ఎరగని రీతిలో ప్రజలు పట్టం కట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తరిమేయాలి, రాష్ట్రం నుంచి తరిమేయాలి, ఈ సైకో పరిపాలన మాకొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా మిమ్మల్ని తరిమేశారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చేసిన ఈ రాష్ట్రానికి నష్టాన్ని ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మన నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మోడీ గారి ఆశీస్సులతోన ఇప్పుడిప్పుడే పునఃనిర్మాణం జరుపుకుంటుంది. కాబట్టి ఎందుకంటే అమరావతి రైతులు ఎంత మనోవేదనకు గురయ్యారో మనకందరికి తెలుసు. ఆడవాళ్లను చూడకుండా పోలీసులు ఆ రోజుల్లో ఉండే వాళ్ళని ఎట్లా పడితే అట్లా చేశారు. ఈ రోజు మళ్ళీ మోడీ గారి సమక్షంలోన పునఃనిర్మాణం అని చెప్పి మొన్ననే మనం మోడీ గారు రావడము, రాజధాని ఈ 4 సంవత్సరాల కాలంలోన మరింత వేగంగా అభివృద్ధి చెందాలని చెప్పి, దీనికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి తొందరలోనే ఏవైతే మేము సూపర్ 6 హామీలు అమలిచ్చామో 100% సూపర్ 6 హామీలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వాళ్ళందరి సహకారంతోన ఈ రాష్ట్రాన్ని మరింతగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయ్యా ఇప్పటికైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మారండి, ఇప్పటికైనా మీ ఆలోచన ధోరణి మార్చుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని కట్టబెట్టారంటే వాళ్ళ నమ్మకాన్ని వెన్నుపోట అంటారా మీరు? అది మీ నిర్ణయానికే వదిలేస్తాం. కాబట్టి మేమందరం కూడా వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా జూన్ 4వ తారీఖున జరుపుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మరి ఆయన వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఎందుకు నిర్వహించాలనేది ఆయనకి తెలుసో తెలియదో కానీ మరి ఆయన గవర్నమెంట్ లో ఆయన చేసిన కార్యక్రమాలు ఏమి, నవరత్నాల్లో భాగంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్యూర్ చేశాడు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా 25 లక్షల వరకు ఇల్లు కట్టిస్తామని చెప్పి కనీసం 5 లక్షలు కూడా ఇల్లు కూడా నిర్మించలేదు. ఇలాంటి ఆయన మా ముఖ్యమంత్రి పైన వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటిస్తామని చెప్పడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఏంటంటే నవరత్నాల్లో ఏ ఒక్కటి కూడా చేయకుండా అమ్మ ఒడి అని చెప్పాడు. అమ్మ ఒడి అని చెప్పి ఏం చెప్పాడు? 15,000 ఇస్తామని చెప్పాడు. 15,000 ఇస్తామని చెప్పి 13,000 వరకు తీసుకొచ్చాడు. సంవత్సరం అని తగ్గించుకొని 13,000 తీసుకొచ్చాడు. అది వెన్నుపోటు కాదా అని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఏం చెప్పాడు? అదేవిధంగా పింఛన్దారులకు వచ్చేసి సంవత్సరానికి 250 అంటే 3,000 ఇస్తానని చెప్పి హామీల్లో ఎలక్షన్ ముందు 3,000 ఇస్తానని చెప్పి హామీ చెప్పి ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. ఏందది 2,250 ప్రతి ముష్టి వేసినట్లు ముసలి వాళ్ళకి 250 పెంచుకొని రావడం అది వెన్నుపోటు కాదా? 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి 250 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు నష్టం చేశాడు ఆయన, అది వెన్నుపోటు కాదా అని మేము ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాం. ఇది వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటుంటే మాకు సిగ్గుచేటు అనిపించింది. ఆయనకి సిగ్గుచేటు లేదేమో. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో అంత ఆర్థిక పరిస్థితిగా ఉన్నా ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ వచ్చాడు. ఏమంటున్నారు వాళ్ళు? సంవత్సరం అయింది కూడా ఏం చేసుకోలేదు, ఏం చేయలేదని చెప్తున్నారు. మీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2019లో వచ్చింది. అప్పుడు ఏం చేశారు మీరు? 9 నెలల తర్వాత మీరు హామీలు అమలు చేశారు. అది గుర్తులేదా? అది ప్రజలకు గుర్తుంది. 9 నెలలు తర్వాత హామీలు అమలు చేశారు. అది వెన్నుపోటు కాదా?
ప్రతి ఒక్కటి వెన్నుపోటుదారులంతా కూడా మీరే. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వెన్నుపోటు మాజీ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు దినోత్సవం దాన్ని విరమించుకోవాలి. అది మనం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేస్తున్నారు హామీలు. ఏమంటే సంవత్సరం పట్టిందంటే సంవత్సరం పడుతుంది. మీరు గత 5 సంవత్సరాలన్నీ ఏం చేశారు? అంత వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అన్ని దుర్మార్గంగా చేసింటే మరి సంవత్సరం కాకుండా ఎన్ని రోజులు పడుతుంది? అది గుర్తించుకున్నారు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అది త్వరలో మేము ప్రతి హామీలు కూడా అమలు చేస్తున్నాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ నెల జూన్ 15 నుంచి ప్రతి ఒక్క హామీ కూడా అమలు అవుతుంది. కానీ ఏ ఒక్క హామీ కూడా సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాం. దానికి సంబంధించిన డేట్లు కూడా ప్రతి నెల ఏ హామీ ఎప్పుడు ప్రకటిస్తాం అనేది కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఖచ్చితంగా చేరవేస్తాం. ఇదంతా వెన్నుపోటు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది వెన్నుపోటు అనే కాదు. వాళ్ళు ఈ వెన్నుపోటు అనేది వినిపించుకుంటే బాగుంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు మహాదేవ, కప్టే విలేజ్ బూత్ కన్వీనర్.